జర్నలిస్ట్ టుడే న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సంచార చేపల విక్రయ వాహనాలను మరియు జాతీయ స్థాయి ఎడ్ల పందాల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయి ఎడ్ల పందాల పోటీలకు ₹1 కోటి మంజూరు చేయించారని, ఇక్కడ రావడం, ఎడ్ల పందాలను తిలకించడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మృత్యు శాఖ అధికారులు, దేవాలయ అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొబ్బరికాయ ఉంది ఇటు చూడండి సార్, కొద్దిగా సార్ ఇటు చూడండి కొంచెం. ఆఫీసులతోటి రాష్ట్ర స్థాయిలో కనబడుతున్నటువంటి వైజాగ్ ఎప్పుడు పద్మావతి రెడ్డి గారి యొక్క సూచన మేరకు ₹1,00,000 ఎవరు మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వడం జరుగుతుంది. జాతరకు మహేంద్ర ట్రాక్టర్ బహుకరిస్తున్న పోషం నర్సిరెడ్డి, పోషం వీరారెడ్డి గారులకు ప్రత్యేక గౌరవనీయులు పెద్దలు మన మంత్రివర్యులు ప్రీతమ నాయకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క ఎడ్లకు పూజా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్న మంత్రివర్యులు అలాగే నర్సిరెడ్డి గారికి స్వాగతం. ఉన్న పెద్ద అందరూ కూడా ఎల్లో ట్యాక్లు అందరూ కూడా ఉత్సాహపరచాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ సౌజన్య లక్ష్మీ చౌదరి గారు, కొండపాటూరు, కాకుమాన మండలం, గుంటూరు జిల్లా వారి గత పోటీలో ఉన్న ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి జూనియర్స్ విభాగంలో 4వ జతగా, ప్రకారం 3వ జత పోటీలో మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ లంబాడి ఐక్యవేదిక సేవాలాల్ సంఘం హుజూర్నగర్ రూపాయల మొత్తాన్ని గుండా వెంకటరమణ బ్రహ్మారెడ్డి గారు, సర్పంచ్ గుండ్లపల్లి వారు బహుకరిస్తున్నారు. 4వ బహుమతి ₹80,000 మొత్తాన్ని గుండా వెంకటరమణ బ్రహ్మారెడ్డి గారు, సర్పంచ్ గుండ్లపల్లి వారి బహుకరి. 2వ బహుమతి ₹1,50,000, 3వ బహుమతి ₹1,30,000, 4వ బహుమతి ₹1,10,000,
5వ బహుమతి 90,000 రూపాయలు, 6వ బహుమతి 80,000 రూపాయలు, 7వ బహుమతి 60,000 రూపాయలు, 8వ బహుమతి 50,000 రూపాయలు, 9వ బహుమతి 40,000 రూపాయలు, 10వ బహుమతి 30,000 రూపాయలు గ్రామ పెద్దల యొక్క సహకారంతో ఎన్నో కార్యక్రమాలలో కూడా మేళ్ళ చెరువులో ఉన్నటువంటి